హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం జనవరి 25వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ ఓటర్స్ డే అండి. సో మనకి 2024కు సంబంధించి జనవరి 25వ తారీఖున మనం నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే ఓటర్కి సంబంధించండి, సో మనకి ఈ యొక్క ఓటర్కి సంబంధించినటువంటి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు అనేవి ఈ రోజున కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఓటర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటుగా దీని థీమ్ కూడా ఒకటి ఉంటుందండి. సో ప్రధానంగా ఏవైతే మనకి ఓటర్ ఉంటారో ఆయనకి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు, అంటే ఓటు హక్కు వినియోగము, ఓటు యొక్క విలువ, సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటుంది. 2024కు సంబంధించి ఈ యొక్క డే యొక్క థీమ్ మనం చూసినట్లయితే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫార్ ష్యూర్ అనే థీమ్తో 2024 నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేశాం. అయితే ఎందుకు సార్ ఈ డేట్నే మనము నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తాము అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 1950 జనవరి 25న ఏర్పడటం జరిగిందండి. సో అందుకు గుర్తుగా 2011వ సంవత్సరం నుంచి మనం నేషనల్ ఓటర్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి 2024 ఎన్నవ ఎడిషన్ సార్ అంటే అది 14వ ఎడిషన్ అండి. అంటే 2024లో నేషనల్ ఓటర్స్ డే ఎన్నవ ఎడిషన్ అంటే 14వ ఎడిషన్. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో మీ అందరికీ తెలిసిందే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రజెంట్ దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారు సార్ అంటే 25th పర్సన్ అండి, 25వ వ్యక్తి రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది. 25th చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగానే సో మనకి 1+2 మొత్తము 3 మెంబర్స్ని కలిపితేనే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఒక వ్యక్తి ఏమో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇద్దరేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ ఒకళ్ళు వచ్చేసరికి మనకి రాజీవ్ కుమార్ గారు. సో మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్కి ఎవరున్నారు సార్ అంటే అనూప్ చంద్ర పాండే అని చెప్పేసి, అదేవిధంగా అరుణ్ గోయల్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కమిషనర్స్గా ఉండడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇటీవల కాలంలో కూడా ఏదైతే ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఎన్నికకు సంబంధించి కూడా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. వీరి ఎన్నిక అనేది ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీకి సంబంధించి కూడా దాంట్లో ఉన్నటువంటి సభ్యులండి, సో దాంట్లో ఉన్నటువంటి సభ్యులు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకి సెర్చ్ కమిటీ ఉంటుందని, సో ఆ సెర్చ్ కమిటీ ఒక 5 పేర్లను రిఫర్ చేస్తుందని, ఆ తర్వాత ఎంపిక కమిటీ ఉంటుందని, ఆ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అండి, అండ్ లోక్సభలో అపోజిషన్ పార్టీ హెడ్ ఒక వ్యక్తి, అండ్ ప్రైమ్ మినిస్టర్ సో అపాయింట్ చేయబడినటువంటి క్యాబినెట్ మినిస్ట్రీ ఒక ఆయన, వీళ్ళు ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్ని నియమించే, అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎలక్షన్ కమిషనర్ను సో నియమించుకునేటువంటి అధికారం ఉంటుందని చెప్పేసి చట్టం చేయటం జరిగిందంటే వీళ్ళు నామినేట్ చేస్తారు ఒక వ్యక్తిని. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో వాళ్ళల్లో ఒక వ్యక్తికి సో మనకి అసెంట్ చేయటం జరిగింది, అంటే అసెంట్ చేయటం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ఎవరైనా ఒక వ్యక్తిని, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఎన్నుకునే అధికారం ఉంటుంది. సో బాగా గుర్తుంచుకోండి. సో ఎలక్షన్ కమిషనర్స్ అపాయింటెడ్ బై ప్రెసిడెంటేనండి, సో ప్రెసిడెంటే, బట్ సో ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ దిస్ కంప్రెసెస్ కమిటీ. ప్లీజ్ రిమెంబర్ దట్. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి వైదొలగడం జరిగిందని చెప్పేసి కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి సచిన్ టెండూల్కర్ గారు కానివ్వండి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం జరిగిందని, సో రాజ్ కుమార్ రావు అనే వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్గా రావడం జరిగిందండి. అదేవిధంగా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వికలాంగురాలండి నర్మదియా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళని నియమించుకోవడం జరిగింది. సో పంకజ్ త్రిపాఠి అతను రిజైన్ చేయడం జరిగింది, వైదొలగడం జరిగిందని కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనము ఏదైతే డేట్తో పాటుగా, అదేవిధంగా థీమ్తో పాటుగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటుగా, ఆ కమిటీతో పాటుగా అండ్ బ్రాండ్ అంబాసిడర్ని కూడా వీళ్ళందరినీ కవర్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుప్రీంకోర్టులో ఇక పూర్తి స్థాయిలో జడ్జీలు. మీ అందరికీ తెలిసిందేనండి, సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది జడ్జెస్, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మొత్తము 33+1 మొత్తము 34 ఉండడం జరిగిందండి ప్రజెంట్. సో 33+1 సో మొత్తము 34 మంది ఉండడం జరిగింది. అంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సహా మొత్తం 34 మంది జడ్జీలు విధులు నిర్వర్తించనున్నారు అని చెప్పేసి అంటున్నారండి. ఎవరు సార్ కొత్తగా ఒక వ్యక్తి రావడం జరిగిందని జడ్జిగా? ఆయనే మనకి పిబి వరాలే అని చెప్పేసి కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి సో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సో ఏదే పిబి వరాలే సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులవడం జరిగిందండి. గతంలో కొలిజియం రెఫర్ చేయడం జరిగింది, ఇప్పుడు దానికి ప్రెసిడెంట్ గారు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి పిబి వరాలే గారు రావడం వల్ల మొత్తము 34 ఫుల్ స్ట్రెంత్. సో సుప్రీంకోర్టు యొక్క ఫుల్ స్ట్రెంత్ 33+1 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇతను ఎవరి ప్లేస్లో వచ్చారు సార్ ఈ యొక్క పిబి వరాలే అంటే ఎస్కే కౌల్ ప్లేస్లో రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఏదైతే ఇతను వచ్చినటువంటి వ్యక్తి అండి పిబి వరాలే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఏదైతే జడ్జెస్లో అండి బిఆర్ జస్టిస్ గవాయ్ కానివ్వండి, సో సింగిల్ జడ్జెస్లో మనకి సిటి రవికుమార్ కానివ్వండి, పిబి వరాలే కానివ్వండి, వీళ్ళ ముగ్గురు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక సంస్థకు ఇటీవల కాలంలో ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షుడిగా మనకి సంజీవ్ ఖన్నా గారు రావడం జరిగిందండి. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందండి. సో మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటాము. దానికి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు సార్ అంటే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ తరువాత అత్యంత సీనియర్ అయినటువంటి జడ్జి మనకి నాల్సాకు ఉండడం జరిగిందండి. నాల్సాకు ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అతనే మనకి సంజీవ్ ఖన్నా గారు. సో ఈ సంజీవ్ ఖన్నా గారు నెక్స్ట్ మనకి కాబోయే 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రాబోతా ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే డివై చంద్రచూడ్ గారు ఉన్నారో ఆయన యొక్క పదవీ కాలం అనేది 2024 నవంబర్ 10తో ముగిసిపోతుందండి. ఆ తరువాత మనకి 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా గారు రాబోతా ఉన్నారు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్మాల 2 పథకంలోనికి కృష్ణా బ్రిడ్జ్ అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే ఏపీ తెలంగాణ మధ్య సోమశిల నుంచి సిద్ధేశ్వర గొట్ట మధ్య కృష్ణా నదిపై నిర్మించే ఐకాన్ బ్రిడ్జ్ భారత్మాల 2 స్కీమ్లోనికి చేరింది. హైవే రోడ్ నెట్వర్క్ సరుకు రవాణా మెరుగుపడటమే దీని ప్రధాన లక్ష్యం అని చెప్పేసి అంటున్నారండి. హైదరాబాద్ తిరుపతి మధ్య దూరం తగ్గించేలా కొల్లాపూర్ నంద్యాల మధ్య నిర్మించే 1.5 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి సో 1083 కోట్లు అవుతుందని అంచనా వేయడం జరిగిందండి. ఇదే సమయంలో ఈ యొక్క 2 రాష్ట్రాలలో అంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రము 1500 కోట్లను కూడా మంజూరు చేయడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. సో గుర్తుంచుకునే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్మాల 2 పథకంలో భాగంగా కృష్ణా బ్రిడ్జిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అయితే మనకి భారత్మాల ప్రాజెక్ట్ అని చెప్పేసి సో ఇది ఎందుకు సార్ దీన్ని తీసుకొచ్చారు అంటే 2015వ సంవత్సరంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. భారత్మాల ప్రాజెక్ట్ అని చెప్పి చేపట్టారు 2015వ సంవత్సరంలో. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఏవైతే ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించి వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించడం కానివ్వండి, అదేవిధంగా బ్రిడ్జెస్ని నిర్మించడం కానివ్వండి, వారధులను అంటే మనకి ఏవైతే పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయో వాటిని రిపేర్ చేయడం కానివ్వండి, కొత్త వాటిని నిర్మించడం కానివ్వండి, ఇవన్నీ కూడా భారత్మాల ప్రాజెక్టులో భాగంగా చేయవలసినటువంటి పనులండి. అదేవిధంగా హైవేస్ని క్రియేట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా హైవేస్ను అనుసంధానం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా భారత్మాల ప్రాజెక్టులో భాగంగా సో చేయాల్సినటువంటి పనులండి. వీటిని ఈ యొక్క భారతమాల ప్రాజెక్ట్ని 2015లో తీసుకురావడం జరిగింది. అయితే 2017 నుంచి 2022 వరకు ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. అయితే దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి. ఎప్పటిదాకా చేశారు సార్ అంటే 2027-28 వరకు ఈ యొక్క భారతమాల ప్రాజెక్టు 1 అని చెప్పేసి దీన్ని పొడిగించడం జరిగింది. సో మామూలుగా అయితే ఇది 2017 నుంచి 2022 మధ్య భారతమాల ఫేజ్ 1 అని చెప్పేసి ఏవైతే నేషనల్ హైవేస్ కానివ్వండి, అదేవిధంగా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలి. దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఈ యొక్క స్కీమ్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల డిలే అవటం వల్ల దాన్ని
ఫేజ్ 1ని 2027-28 వరకు పొడిగించడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఆ తరువాత మనకి 2023 నవంబర్ వరకు, అంటే 2023 నవంబర్ వరకు ఈ భారతమాల ప్రాజెక్టు సాధించిన పురోగతి చూసినట్లయితే మొత్తము 15,045 కిలోమీటర్ల యొక్క రోడ్డు విస్తరణ పనులు జరిగాయి అని చెప్పేసి, 42% వర్క్ కంప్లీట్ అయింది అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు చెప్పడం జరిగింది. సో ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే భారతమాల ఫేజ్ 1 అండి. అది ఫేజ్ 2లో మన ఏపీ నుంచి యొక్క కృష్ణా బ్రిడ్జిని సో మనకి మధ్యలో ఉంటుందండి ఏపీ తెలంగాణకు, దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీర్ణకోశంలో రక్తస్రావర నియంత్రణకు హెమోస్ప్రే అని చెప్పేసి అంటారండి. సో ఇక్కడ మనం చూస్తే దేశంలోనే తొలి ఏఐజీలో వినియోగము అని చెప్పేసి అంటున్నారు. జీర్ణకోశ వ్యాధుల చికిత్సలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ దేశంలోనే తొలిసారి సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. సో జీర్ణకోశంలో జరిగే రక్తస్రావాన్ని నియంత్రించేందుకు హెమోస్ప్రే అనే ఒక టెక్నాలజీని ప్రవేశపెట్టింది. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నాగేశ్వర్ రెడ్డి గారండి, సో మనకి ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీగా ఉన్నటువంటి డాక్టర్ గారు, సో డాక్టర్ నాగేశ్వరరావు గారు సో దీన్ని సో పేషెంట్లకు, రోగులకు చికిత్స విధానంలో అందించడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏ స్ప్రే అండి అది, సో మనకి హెమోస్ప్రే అని చెప్పేసి అంటాము. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 5th ఇంటర్నేషనల్ అండ్ 44th ఆల్ ఇండియా క్రిమినాలజీ కాన్ఫరెన్స్ ఆఫ్ NFSU హెల్డ్ ఇన్ గాంధీనగర్ గుజరాత్. మనకి గాంధీనగర్ గుజరాత్లో 5th ఇంటర్నేషనల్ అండ్ 44th ఆల్ ఇండియా క్రిమినాలజీ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే NFSUలో జరగడం జరిగిందండి. సో ఇది మనకి గాంధీనగర్లో ఉంటుందండి. ఇది ఒక యూనివర్సిటీ, అక్కడ జరగడం జరిగింది. అంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఈ యొక్క ఫోరెన్సిక్కి సంబంధించి ఇలాంటి విషయాల మీద ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్నది ఇంపార్టెంట్. గాంధీనగర్ గుజరాత్లో జరగడం జరిగింది. సో ఇక్కడ మనకి NFSU అంటే నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటాం. దీన్ని 2000 సో యాక్ట్ 2020 యాక్ట్లో భాగంగా దీన్ని గుజరాత్ గాంధీనగర్లో నిర్మించడం జరిగిందండి. అక్కడ ఈ యొక్క సమావేశం అనేది జరగడం జరిగింది. అదేవిధంగా ఇక మనకి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అండ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిమినాలజీ వీళ్ళిద్దరు భాగస్వామ్యంగా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సో ప్రపంచంలోనే ఫస్ట్ సో మనకి ఓన్లీ సో యూనివర్సిటీ ఏదైతే ఉందంటే ఫోరెన్సిక్ సో మనకి ఒక యూనివర్సిటీ NFSU అని చెప్పేసి అంటామండి, గాంధీనగర్ గుజరాత్లో ఉంది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మన సింపుల్గా స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో మనకి 5th ఇంటర్నేషనల్ అండ్ 44th ఇండియన్ క్రిమినాలజీ సో కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటారు? గుజరాత్ గాంధీనగర్. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఈ యొక్క ఏదైతే NFSU ఉంటుందో సో ఇక్కడ మనకి ఫోరెన్సిక్ కానివ్వండి, సో బిహేవియరల్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, సో ఇలాంటి విషయాల మీద ఇక్కడ ఒక ఎక్సలెన్సీగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ రిమెంబర్ దట్. అదేవిధంగా గతంలో మనం చూసినట్లయితే గాంధీనగర్ గుజరాత్లోనే సో వరల్డ్ మెడిసిన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి సో ఆయుర్వేదానికి సంబంధించిందండి. సో మెడిసిన్ సంబంధించిన కాన్ఫరెన్స్ కూడా మనకి గుజరాత్ గాంధీనగర్లోనే జరగడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 9th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ ఫరీదాబాద్, ఫరీదాబాద్ హర్యానా. హర్యానా గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. ఏంటి సార్ అంటే 9th ఎడిషన్ అండి, 9వ ఎడిషన్. ఏంటి సార్ అది? ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి సో ఇది మనకి జనవరి 17 నుంచి 20 వరకు సో ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఫరీదాబాద్ హర్యానాలో సో జరుగుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఆల్రెడీ జరిగిందండి. సో ఇది మనకి జనవరి 17 నుంచి 20 వరకు హర్యానాలో జరగడం జరిగింది. ఇలాంటి కాన్ఫరెన్సెస్ అండి. ఇందులో మనం క్రిమినాలజీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ సార్ అంటే హర్యానాలో జరగడం జరిగింది. సో ఏదైతే ఈ యొక్క సైన్స్కి సంబంధించి ఏదైతే ఫ్రంట్ రన్నర్స్గా ఎవరైతే ఉంటారో ఈ యొక్క సైన్స్ని అభివృద్ధి చేయాలి,
ఇంకే విధంగా ఈ సైన్స్ని మానవాళిలోకి తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో ఇలాంటి కాన్ఫరెన్స్లన్నీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో అందువల్ల ఈ యొక్క ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ యొక్క థీమ్ మనం చూసినట్లయితే ఇది ఒక థీమ్తో కండక్ట్ చేయడం జరిగిందండి. ఏంటి సార్ దాని థీమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్ కాల్ అని చెప్పేసి ఈ థీమ్తో జరగడం జరిగింది. సో మనకి ఇటీవల కాలంలో థీమ్స్ కూడా అడుగుతూ ఉన్నారండి, అందువల్ల థీమ్స్ కూడా గుర్తుంచుకోండి. సో మనకి లాస్ట్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 2 క్వశ్చన్స్ అండి థీమ్స్ రిలేటెడ్గా అడగడం జరిగింది. సో ఇక ఏదైతే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఉంటుందో దీనికి సంబంధించిన థీము సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్ కాల్ అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క సైన్స్ని ఫెయిర్ని ఎవరు సార్ కండక్ట్ చేశారు అంటే ఆర్గనైజ్ చేసింది ఎవరు సార్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మనం చెప్పాలి. ప్లీజ్ రిమెంబర్ దట్. అదేవిధంగా మనకి ఇక్కడ హర్యానా వచ్చింది కాబట్టి ఇటీవల కాలంలో హర్యానాకు సీఎం సో ఒక దాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఏంటి సార్ అంటే అది మనోహర్ లాల్ ఖట్టర్ అని చెప్పేసి అంటామండి. హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ అని చెప్పేసి ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో ఎవరైతే వాళ్ళ రాష్ట్రం నుంచి ఏదైతే పద్మ అవార్డ్స్కి ఎన్నికవుతారో లైక్ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాంటి అవార్డ్స్కి ఎన్నికవుతారో ఆ రాష్ట్రం నుంచి అలాంటి వారికి నెలకి 10,000 రూపీస్ అండి. సో 10,000 రూపీసు పెన్షన్ రూపంలో మేము ఇస్తాము అని చెప్పేసి మనకి సీఎం గారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాలను కానివ్వండి, సో బస్సెస్లో ఫ్రీగా సో మేము వాళ్ళకి యాక్సెస్ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. అదేవిధంగా మనకి హర్యానా అనగానే మనకి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని కూడా అక్కడే ప్రారంభించడం జరిగింది. సో దాని నుంచే సుకన్య సమృద్ధి అకౌంట్స్ కూడా సో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఎవరైతే సో ఫిమేల్ ఉంటారో అంటే 10 years బిలో ఉన్నటువంటి బేబీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుకన్య సమృద్ధి అకౌంట్స్ని ఓపెన్ చేస్తారు. సో మనకి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ హర్యానాలోని సో పానిపట్లోనే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2011 సెన్సస్ సో మనకి ప్రకారము తక్కువ లీస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ ఉంది సార్ అంటే హర్యానాలో ఉండడం జరిగింది. హర్యానాలో అండి. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎక్సర్సైజ్ సైక్లోన్ 2 సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఈజిప్ట్ జాయింట్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కమెన్స్డ్ ఇన్ ఈజిప్ట్. మనకి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అండ్ ఈజిప్ట్ ఆర్మీ వాళ్ళు సైక్లోన్ 2 అని చెప్పేసి ఒక ఎడిషన్ని ఈజిప్ట్లోనే ప్రారంభించడం జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. గతంలో సైక్లోన్ 1 అని చెప్పేసి 2023లో మనకి అండ్ ఈజిప్ట్కి జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ సైక్లోన్ 2 అనే యొక్క ఎడిషన్లో మనకి ఈజిప్ట్కి ఈ యొక్క ఏదైతే జాయింట్ ఎక్సర్సైజ్ అని ఎక్కడ సార్ అంటే ఈజిప్ట్లోనే సో మనకి ఈజిప్ట్లోనే జరుగుతుంది, గుర్తుంచుకోండి అండి. సో ఇది మనకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు మనకి ఈజిప్ట్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ 2023లో ఏర్పాటు చేశారు. అప్పుడు జోధ్పూర్ రాజస్థాన్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. స్ట్రైట్ క్వశ్చన్ అండి. మనల్ని ఇటీవల కాలంలో సైక్లోన్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటారు? ఈజిప్ట్ అండ్ ఇండియా. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు సార్ అంటే 2023 ఎక్కడ జరిగింది? రాజస్థాన్ జోధ్పూర్లో జరిగింది. రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే మనకి ఈజిప్ట్లోనే సో జరుగుతూ ఉంది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఈజిప్ట్ అనగానే మనకి ఈజిప్ట్కి సంబంధించినటువంటి సో ప్రెసిడెంట్గా మళ్ళీ అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి గారు మళ్ళీ ఎన్నికవటం జరిగిందండి. సో 6 సంవత్సరాల కాలానికి, గుర్తుంచుకోండి. ఆయన 2023 జనవరి 26న మనకి రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం అనగా మనకి జనవరి 26వ తారీఖున ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారిని మనం ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సౌదీలో తొలి మద్యం దుకాణం అని చెప్పి చెప్తున్నారండి. సో ముస్లిమేతర దౌత్యాధికారులకు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఏదైతే మొట్టమొదటిసారిగా ఆల్కహాల్ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి చెప్తున్నారండి. ఏదైతే దీనికి సంబంధించి సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అక్కడ మద్యాలు కొనుగోలు చేసేందుకు అర్హులు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి, ఏ దేశం అని చెప్పేసి అడుగుతారు? సౌదీ అరేబియా అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల కాలంలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. మనకి ఏదైతే ఇలా వైన్ షాప్కి సంబంధించి కొన్ని అవుట్లెట్స్ అండి, సో ఒక మిషన్కి సంబంధించిన అవుట్లెట్స్ తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనం చేయడం జరిగిందండి. అంటే మనకి వైండనింగ్ మిషన్స్ అని చెప్పేసి, అంటే లైక్ మనకి ఏదైతే మనము ఫోన్పే, గూగుల్ పే, సో మన ఏటీఎంలో డబ్బులు పెట్టి డబ్బులు ఎలా తీసుకుంటామో అలా మనకి తమిళనాడులో అండి. సో మనకి ఈ యొక్క ఏదైతే వైన్కి సంబంధించినటువంటి
ఒక ఏటీఎంస్ అండి. వాటిని ఫస్ట్ తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఫోన్పే, గూగుల్ పేనో లేదా క్రెడిట్ కార్డు పెట్టి మనం అమౌంట్ తీస్తే బాటిల్ బయటకు వచ్చేసిద్దండి. మన ఏటీఎంలోంచి డబ్బులు ఎలా బయటకు వస్తాయో అలా మద్యం బాటిల్, వైన్ బాటిల్ అలా బయటకు వస్తుంది. అలా మొట్టమొదటిసారిగా చెన్నై, తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రిటన్లో 3 భారత సంతతి శాస్త్రవేత్తలకు బ్లపత్నిక్ అవార్డ్స్ అని చెప్పేసి అంటున్నారండి. ఏంటి సార్ ఈ యొక్క బ్లపత్నిక్ అవార్డ్స్ అంటే? ఇవి యూకే కంట్రీ ఇస్తుందండి. సో మనకి బ్లపత్నిక్ ఫ్యామిలీ అని చెప్పేసి, ఫ్యామిలీ ఫౌండేషన్ అని చెప్పేసి అంటాం. 2007లో ఈ అవార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరైతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవలు చేస్తారో అలాంటి వారికి ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు. అయితే మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు సో ఒక 3 సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎవరు సార్ అంటే వాళ్ళు రాహుల్ ఆర్ నాయర్ అని చెప్పేసి, అదేవిధంగా మొహుల్ మాలిక్ అని చెప్పేసి, తన్మయ్ భరత్ అని చెప్పేసి వీరు 3 సెలెక్ట్ చేయడం జరిగిందండి. వీరితో పాటుగా ఇంకొంతమంది కూడా ఉన్నారు. బట్ వీరు మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో సో ఈ అవార్డులను వారికి బహుకరించబోతున్నారు. ఎప్పటి నుంచి అండి అవార్డు ఇస్తున్నారు? 2007 నుంచి ఈ అవార్డ్స్ని బహుకరిస్తూ ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. ఇది మనం చూస్తే దేశంలో టీకాల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. ప్రపంచంలో వినియోగించే వ్యాక్సిన్లలో 60% భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్స్ ద్వారా కోవాక్సిన్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ద్వారా కోవిషీల్డ్, బయోలాజికల్ ఈ ద్వారా కార్బోవాక్ టీకాలు భారత్లోనే ఉత్పత్తి అయ్యాయి. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. దేశంలో టీకాల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగిందన్నారు. ప్రపంచంలో వినియోగించే వ్యాక్సిన్లో 60% చూడండి మన భారతదేశమే తయారు చేస్తుందండి. అదేవిధంగా కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్ వారు కోవాక్సిన్ ఒక దాన్ని తయారు చేశారు. అదేవిధంగా ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్ట్రాజెనికా వారు వీళ్ళిద్దరూ భాగస్వామ్యంతో కోవిషీల్డ్ ఒక దాన్ని తయారు చేశారు. బయోలాజికల్ ఈ ద్వారా కార్బోవాక్స్ సో వీటిని ఈ యొక్క కార్బోవాక్స్ టీకాలను ఉత్పత్తి చేయటం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఎగ్జామ్లో అడుగుతారండి. సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. చాలా ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా రవీంద్ర కుమార్ త్యాగి నియమితులయ్యారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని చెప్పేసి అంటున్నారండి. ఏంటంటే అది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త ఎండి అండ్ సిఇఓగా రవీంద్ర కుమార్ త్యాగి నియమితులయ్యారు. దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే గురుగ్రామ్, హర్యానా అండి. ఎక్కడండి? గురుగ్రామ్ హర్యానా అని చెప్పేసి అంటామండి. సో మనకి హర్యానాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ అనేది ఉండడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి. ఏవైతే మీకు ఈ వీడియోస్ రూపంలో భాగంగా సో మీకు ప్రతిరోజు కూడా ఈ వీడియోస్తో పాటుగా మనము శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్ రెండు కూడా సో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు అందించడం జరుగుతుంది. సో దయచేసి ఆ యొక్క పీడిఎఫ్స్ని కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా సో మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి చదివితే గుర్తుండదు, 2 సార్లు చదివినా గుర్తుండదండి. కనీసం 3 times 4 times చదివిందే సో మనకి 3-4 సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి. చదివిందే చదువుతూ ఉండాలండి. అలా చదివితే సో గుర్తుంటాయండి. అలా కాకుండా 1 time 2 time అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసే ప్రతిదీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో దయచేసి ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ. All the best.